కళ్ళ సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేని ఎరగనట్టుగా అంతలాగా పూసి కొట్టగా తస్సుది ఉన్న పాటుగా మనసులో రెచ్చిపోతే తప్పు లేదుగా చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ పెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు పాతికేళ్ల సున్నది చేపకళ్ళ సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అంటే ఏంటి సగం కొట్టారు ఇన్స్టాల్మెంట్ లో వెనక వరుసలో ఉన్న వాళ్ళు ఇంకా లోన్ తీసుకోలేదా వెనకాల ఏంటమ్మా మా బ్యాచ్ సో ఈటీవీ 20 ఖమ్మం మీరందరూ సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతో మంది ఇక్కడికి తరలి వచ్చారు 20 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీ మా ఈ పండుగలో మా ఫ్యామిలీ మెంబర్ ఖమ్మం కూడా మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి సో మేము కూడా ఖమ్మం వచ్చాం మీ ఇంటికి వచ్చేసాం పండగ జరుపుకోవడానికి 20 వసంతాల ఈటీవీ పండుగని సో మేము ఖమ్మం వచ్చాం అనగానే ఖమ్మం గురించి చాలా విషయాలు మేము తెలుసుకున్నాం అండ్ తెలుసుకున్న వాటిలోంచి కొన్ని మీకు కూడా మళ్ళీ మరోసారి గుర్తు చేద్దామని అనుకుంటున్నాం ఇది మున్నేరు నదీ తీరం భద్రాచల సీతారాములు సంబాద్రి నరసింహుడు చల్లగా దీవిస్తున్న ఖమ్మం కళాకారుల గుమ్మంగా పేరు పొందిన ఖమ్మం తెలుగు సినిమా సాహిత్య రంగాలకు ఆనిముత్యాలని అందించింది మొట్టమొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద చిత్రానికి తొలి సినిమా గీతాన్ని అందించిన చందాల కేశవదాసు గారు ఇక్కడే స్థిరపడ్డారు అలాగే తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొని అగ్నిధార కురిపించి రుద్రవీణ పలికించిన దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సినిమాల్లో ఎన్నో మధురమైన గీతాలు రాశారు ఆయన సోదరులు దాశరథి రంగాచార్య గారు ప్రముఖ నవల రచయితగానే కాకుండా వేదాల్ని తెలుగులో అనువదించిన జ్ఞానిగా పేరు పొందారు ప్రముఖ సినీ హాస్య నటుడు ఎమ్మెల్యే బాబు మోహన్ గారికి ఈ గడ్డతో అనుబంధం ఉంది అలాగే ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ గారి మూలాలు ఈ జిల్లాలోనివే జమలాపూర్ కేశవరావు పేరవల్లి వెంకటరత్నం పెండ్యాల సత్యనారాయణరావు బొమ్మకంటి సత్యనారాయణరావు హైగవాచారి లాంటి స్వతంత్ర సమర యోధులు ఖమ్మం పౌరుషాన్ని చరిత్రలో చాటి చెప్పారు మరి ఇంతగా కళల్ని ఆదరించే ఖమ్మంకి ఈటీవీ 20 వసంతాల వేడుకను జరుపుకోవడానికి వచ్చేసాం సో ఈటీవీ 20 ఖమ్మం యాక్చువల్లీ ప్రదీప్ జీవి అన్నాక జననం ఎంత సహజమో ఏదో రోజు మరణం కూడా అంతే సహజం కానీ చాలా తక్కువ మంది ఆ జన్మ కారణం ఏంటో తెలుసుకుంటారు మరణించే లోపు దాన్ని సాధిస్తారు అంతేకాకుండా మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో నిలిచిపోతారు ఏం చెప్పారు కదా కానీ మనోళ్ళకి భాష కాస్త వెళ్ళలేదనుకుంటా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు ఓ పని చేద్దాం మీకోసం ఇదంతా విషయాన్ని పాటలో చెప్తే ఓకేనా పాట రూపంలో చెప్తే గట్టిగా అర్థమవుతుంది వీళ్ళకి అలా గట్టిగా చెప్పాలంటే మా దగ్గర మా గురువు గారు ఉన్నారు బాగా గట్టిగా చెప్తారు మీ అందరికి ఒకటి కాదు రెండు కాదు ఆయన మొదలెడితే మామూలుగా ఉండదు ఆయన ఒక్కసారి మైక్ అందుకుని ఓ రాములమ్మ అంటే రియాక్షన్ వేరేలా వస్తుంది సో భద్రాచలం అందరికీ అర్థమైపోయింది భద్రాచలం మూవీ నుంచి ఒకటే జననం ఒకటే మరణం ఈ సూపర్ హిట్ సాంగ్ తానే కంపోజ్ చేశారు తానే పాడారు ఈ రోజు మీ అందరి కోసం ఈ వేదిక మీద మరోసారి పాడబోతున్నారు సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు Out of the darkness came in the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on the journey of a lifetime. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం ఒకటే గమనం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు
కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా గాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మ్రోగాలి నేను దుటి రేఖలపై సంతకమే చేస్తున్నా ఎద నిండా చిరునవ్వే సంతకమై ఉంటున్నా నిన్నే వీడని నీడవలే నీతో ఉంటావో నేస్తం నమ్మకమే మనకున్న బలం నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో జయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు నిలుచుంటా వెన్నెలలో చెట్టు వలే నీ కోసం వేచుంటా కన్నీటి బొట్టు వలే అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా నువ్వు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా రాసిగా పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపేసా చేతులు తాచిన స్నేహంలా ముట్టుకున్నావా మువ్వ అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా చల్లే అవుతుంది హత్తుకున్నావా వెల్లువవుతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా గాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు నేను అప్పుడే చెప్పాను సార్ వాళ్ళకి మీరు వస్తే ఇంకోలా కానీ ఉంటుంది. మీరు వచ్చారు ఒక మంచి మీనింగ్ ఉన్న పాటతో అందరికీ చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఇందాక పాటకి ఒక ఆయన చాలా అద్భుతమైన డాన్స్ స్టెప్స్ కనిపెట్టి చేశారు. ఇక డాన్స్ చేశారు, నేను చూశాను, అది అవును, చాలా బాగుంది. Tips కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాటకి మొత్తం అందరు కలిసి కూడా డాన్స్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనందరి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడేది ఓకే కదా?
ఓకేనా అంత మెల్లగా అడుగుతావేమిటి? రియాక్షన్ వెయిట్ చేసా. ఎస్, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఎస్ మూవీలోంచి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ నంబర్ తో మన ముందుకి రాబోతున్నారు హేమా చంద్ర అలాంగ్ విత్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్? కమ్ ఆన్ ఎవ్రీబడీ. 1 2 3 4. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొల్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కళ్ళల్లో కరిసే కురిసే నీ నవ్వుల్లో చలి దూకేస్తున్న తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ తనువున తక్కదిమి చూసావా ప్రియా గుండె జారి కళ్ళంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో నా గుండెలోన మ్యాండలిన్ను మోగుతున్నదే ఒళ్ళు తస్సదియ్య స్వింగ్ లాగా ఊగుతున్నదే ఓ సరం నాలో సగం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నది లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నది నీ వచన్ తెరే కసం ఓ పిల్లి కళ్ళ చిన్నదేమో మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకిల్ల పెట్ట ఈడు పిల్లమే ఉన్నదే కళ్ళు తాకి కలుతున్న మల్ల మొక్కలాడే గుండె జారి కళ్ళంతయ్యిందే నీలా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే ఇంత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే ఈ సుఖం అదో రకం బుక్క పోస్ట్ కార్డు ముద్దు ముద్ర వేయమన్నది లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్ళనన్నది ఈ క్షణం నిరీక్షణం చుక్కలాంటి చుక్కనమ్మ నాకు దిక్కనందే సుక్క వేసుకున్న ఇంకా కిక్కురాదే లప్పు డబ్బు మందన గండనక ఆడే గుండె జారి కళ్ళంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే నీ ఊహల్లో ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో నీ కన్నుల్లో నీ నవ్వుల్లో చలి దూకేస్తున్న తికమకలో ఎల్లో అసలు విషయం మీ అందరికి కొన్ని అద్భుతమైన విషయాలు నిజాలు చెప్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చెప్పగానే అర్థమైపోతాయి. లైట్ తీసుకో ప్రదీప్. అలాంటి విషయాలే చెప్పాలి వీళ్ళకి. ఫర్ సపోజ్
ఆంటీ జాగ్రత్తగా సీరియల్ చూస్తుంటే అంకుల్ వచ్చి న్యూస్ ఛానల్ క్రికెట్ మ్యాచ్ పెడితే అమ్మో ఇంకేమనుందా? ఆంటీ కూడా లైట్ తీసుకోవాలి. ట్రై చేస్తాం. బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన అంకుల్ కి ఈ రోజు వంట లేదు, ఇడ్లీ తిని పడుకోండి అన్నారనుకో, అయ్య బాబోయ్, అంకుల్ కూడా లైట్ తీసుకోవాలి. ఓకే. బాగా నచ్చిన అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే పెద్దగా పట్టించుకోకపోయిన అమ్మాయి లైట్ తీసుకోవాలి. బాగా చదివి ఎగ్జామ్ పేపర్ చూశాక ఒక్క మొక్క కూడా అందులో రాకపోతే లైట్ తీసుకోండి. లైట్ తీసుకోవాలి. సో దీని గురించి శ్రీ 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 ప్రదీపానంద స్వామి ఇలా చెప్పాడు, కానీ ప్రభాస్ గారు మాత్రం చాలా అద్భుతంగా చెప్పారండి. ఎస్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని లైట్ తీసుకో సాంగ్ ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. అండ్ పాడుతున్న వారు శ్రీరామ్ చంద్ర. లెట్స్ వెల్కమ్. బాబా ఎప్పుడు వచ్చితివీవు, వచ్చి ఏమి పీకితివీవు, ఏంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవరిది సొమ్మని మన ఈటీవీ 2020 ఈ గ్రౌండ్ ఈవెంట్ పెట్టారు. వెళ్ళి వాణ్ణి లేపు, వీణ్ణి లేపు, ఖమ్మంలో పుట్టించు ఊపు. చూపు తమ తమ కనులకు అతుక్కుపోయే కంప్యూటర్లు మూసే, సెల్ ఫోన్ తీసి దాచే, పెళ్లితో ఇవన్నీ దేనికో, మైండ్ బ్లాంక్ చేసే, ఆలోచనలు మారే, మ్యారేజ్ అని ధ్యాసే, కష్టులా నువ్వు నడుచుకో. ఏంటంటారా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్లన్నీ లైట్ తీసుకో. చూపు తమ తమ కనులకు అతుక్కుపోయే, తరుక్కుపోయే. పళ్ళోకెళ్ళి పాఠం వింటాం, మరి గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తాం, ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం, మరి పెళ్ళింట్లోనూ ఎంజాయ్ చేస్తాం. మరి ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఎంట పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం, కళ్యాణం అనుకుంటే నిన్ను నువ్వు అనుకుని కలుపుకో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్లన్నీ లైట్ తీసుకో. నీతో స్నేహం అరే నాకే లాభం, అనేంతలాగా మారింది లోకం, నువ్వు మౌనం అరే నేను మౌనం, మనసు మనసు మరింత దూరం. అరే అక్క పిన్ని బాబాయ్ బుజ్జి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో, ఇది డైలీ సీరియల్ కాదోయ్, మళ్ళీ మళ్ళీ రాదోయ్, ఒక్క రోజు కొంచెం బిజీ టైం బంధువులకి ఇచ్చుకో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో.
యూత్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళ కోసం ఒక అద్భుతమైన పాట రావాల్సిందే. ఈసారి అమ్మాయిల స్టైల్లో. యా, కానీ పాడుతుంది మాలాంటి అబ్బాయిల కోసం కాబట్టి. ఓకే. యా, అంటే లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం కావాలి? ప్రియమైన నీకు అని Yes, రాయాలి. ఆ హెడ్డింగ్ ఉండాలి. అన్నిటికంటే ముందు లెటర్ ఉండాలి. యా, సో పేపర్ ఉండాలి, పెన్ ఉండాలి, చెయ్యి ఉండాలి. బా, మనలో ఒక కవి హృదయం ఉండాలి. అప్పా, దేవా. ఓకే, సో ప్రియమైన నీకు మూవీ నుంచి మనసున ఉన్నది వదిలే. థ్యాంక్స్. సో ఆ పాటని ఇంకెవరో కాదు ఎంఎం శ్రీలేఖ గారు పాడబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆర్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రావేయలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదిలా, ఎదురుగా వస్తే చెప్పకాగిపోయే తలపులు చూపేదిలా, ఒకసారి పరిచేరి ఎదగొడవేమిటో తెలుపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా, చింతనిపైన చల్లగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తనని తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ అది తిరిగిందని తెలుపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా, నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసిన చెత్త చోటెక్కడుందని నిదరే కసురుకునే రీలో మేలుకున్న ఇది వింత కైపని వేడి ఊహల్లో ఊరేగి చూపని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో తేలేదో గురుతేలేదని తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదిలా, ఎదురు
yes, voice. సో మళ్ళీ యూనో వాళ్ళలో యంగ్స్టర్స్ లో ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ పెద్దవాళ్ళకు కూడా వాళ్ళలోంచి ఆ రొమాంటిక్ యాంగిల్ మీరు బయటికి తీసుకొచ్చారు ఈ పాటతో. మెలోడీ ఆల్వేస్ మెలోడీ. ఎస్. సో ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటే మనసులో దాచుకోకండి, చెప్పేసేయండి. స్నేహ గారు నీకే ప్రదీప్, నీకే. నాకా? చాలా మంది మేము అందరం చెప్పుకున్నందుకే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈటీవీ 20 ఖమ్మంలో నెక్స్ట్. ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. Yes. సిగ్గుపడడం ఇలా కాదు అని మనకు ఎలా తెలుసో, న్యూటన్ అంకుల్ ఏం చేశాడు, యాపిల్స్ కాయ పైనుంచి కింద పడగానే రియాక్షన్ ఈక్వల్ రియాక్షన్, అదే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. ఆకర్షణ. కానీ శ్రీ 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 ప్రదీపానంద స్వామి ఏం చెప్తాడంటే, ఎవరైనా ఇద్దరు పూచ్ హమిచ్, శ్రీ 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 ప్రదీపానంద స్వామి ఏం చెప్తాడంటే, అందమైన అమ్మాయి కనిపించినప్పుడు అబ్బాయి గుండెల్లో కలిగేదే ఆకర్షణ శక్తి. అవును, యాపిల్స్ కాయ పైనుంచి కింద పడ్డామని శ్రీ 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 ప్రదీపానంద స్వామి చాలా పెద్ద కాపీ కేట్ లా ఉన్నాడు, మా అందరికి తెలుసు. మీరు ఇంత కలర్ఫుల్ గా ఇంత బాగున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కొత్తగా ఉంటాయి. చెప్పు. ఇదండి గోళ. ఇటు తిరిగి ఏం చెప్పినా ఎక్కదు, ఇటు తిరిగి ఏం చెప్తేనే అదే. ఓకే అమ్మా, మీలాగే ఉన్న అందమైన అమ్మాయిల అందరి కోసం మాలాంటి హృదయం ఉన్న అందమైన అబ్బాయిలు అందరూ పాడుతున్న ఒక అద్భుతమైన పాట ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుంచి రిప్రజెంటేటివ్ ఇస్ కలర్ఫుల్ చిలక సాంగ్ బై నరేంద్ర. చికి 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 జాంగ జింగి 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 జాంగ జింగి. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ దలక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ దలక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఆ పెయింటింగ్ నేను చూసా, మరి ఆ సోయగం నీ ముందర ఏ మూలకొస్తాదే. భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా, ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే. పాల గుంటకి ప్రాణం వస్తే, పాల బిడ్డకి పరిగిణి వేస్తే, జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ గనక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ గనక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కపలికయే మీరు రెడీనా డాన్స్ చేయడానికి? రెడీనా కాదా? నువ్వేమో చాలా గ్రేట్, నీ చిరునవ్వు చెడితే రేటు. అరే బాహుబలి బుకింగులా కొట్టేసుకుంటారే, నువ్వు గాని పెడితే పార్టీ అరే నీకింక ఉండదు పోటీ. నీ సొగస్సుకే దాసోహమై జేజేలు కొడతారే. యోటనేమో మళ్ళీ పుడితే, ఇంత అందం కంట్లో పడితే, భూమి కన్నా మించిన గ్రావిటీ వీకే అంటారే. అరే కలర్ఫుల్
కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ పడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ పడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా సూపర్. ఓహో ఓహో ఆహా. ఆవిడ ఆల్రెడీ అక్కడ విజిల్ పట్టుకుని వచ్చారు. హే ఈ బందోబస్తు ఏదో బాగుంది, సూపర్ ఐడియా. మేడం ఇంకోసారి విజిల్ కమాన్. ఓకే టీచర్. అయ్యో సగం మంది లేచి Thank you, teacher. ఉన్నారు ఇక్కడ. టీచర్ గారు విజిల్ వేశారు, వీళ్ళు వేశారు. అండ్ బాయ్స్ సూపర్ వండర్ఫుల్ గుడ్ జాబ్. నరేంద్ర థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈటీవీ 20 ఖమ్మంలో ఖమ్మం పవర్ ని మ్యాచ్ చేయడానికి పవర్ స్టార్ రెండోసారి రాబోతున్నారు. ఎస్ మేము రావడానికి దారి ఇటు, మీరు రావడానికి దారి అటు. కానీ ప్రతి అత్తారింటికి దారి ఎప్పుడో తెలియదు మనకి. అందరు అత్తలకి దారి, అందరు అల్లుళ్ళకి తెలుసమ్మా. కానీ కొంచెం భయం అత్తలంటే అంతే. ఓహో నాకు కొంచెం ఎక్కువ భయం కాబట్టి ఇంకా అప్పుడే అత్తలు కలుపుకోలేదు. బ్లాక్ చేస్తున్నా. బట్ అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ లోంచి ఇంకో బ్లాక్ బస్టర్ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు శ్రీరామచంద్ర along with రెనీనా రెడ్డి. ఊరి దేవుడు దేవుడు ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఆ కళ్ళల్లో నా గత్తుల్లో నా తీవ్రవాదిలా, మాటల్లో నా మత్తుల్లో నా మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో. It's time to party, it's time to party. చేతికొందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party, it's time to party. Come on, come on, let's chill it, thrill it, kill it now. Come on, come on, పిచ్చెక్కిచ్చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it down. Come on, come on, take a jump, చేద్దాం రో. Hey, it's time to party now, everybody. It's time to party now, రావే ఓ పిల్ల. It's time to party now, చేద్దాం గోలా. It's time to party now, రావే ఓ పిల్ల. మన కంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. ఊరి దేవుడు దేవుడు ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండి నాడే. గళ్ళల్లో నా గత్తుల్లో నా తీవ్రవాదిలా, మాటల్లో నా మత్తుల్లో నా మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా. ఊగండి. పట్టుకో పట్టుకో. అలా గర్ల్స్ అవుట్ దేర్, అమ్మాయిలు ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, అబ్బాయిలకి డాన్స్ రావా? Hey, hey. Come on. ఎడిసన్ను బల్బులోని ఫిల్మెంటు వైరు నేను అట్టానంట టచ్ చేసావు, ఇట్టా స్విచ్ అవున తాను. It's time to party, it's time to party. మైక్రోవేవ్ మంటలాగా సైలెంట్ ఫైర్ నేను, నువ్వు కొంచెం మరిసెచ్చావు కాలంటే చూపిస్తాను. It's time to party, it's time to party. హే బాయ్ అబ్బాయ్ లవ్ కొడుకు నువ్వు క్లోనింగ్. అమ్మాయి అమ్మాయి తొలి చూపుకే ఇంతటి ఫాలోయింగ్. It's time to party now. It's time to party now, రావే ఓ పిల్ల. It's time to party now, చేద్దాం గోలా. It's time to party now, రావే ఓ పిల్ల. మన కంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. అక్కడ ఒక నలుగురు లేడీ సూపర్ గా డాన్స్ చేస్తున్నారు. మిగతా లేడీ వెనకాల వాళ్ళు రెచ్చిపోతున్నారు. సూపర్.
మై నేమ్ ఇస్ మార్గరిటా మొక్టేలా పుట్టానంట చూపులతో అందమంతా సరదాగా సిప్ చేయమంట It's time to party, it's time to party. వాచ్మెన్ లేని చోట వయసే ఓ పూల తోట వెల్కమ్ అని పిలిచావంటే తుమ్మెదలా బాలిపోతా. It's time to party, it's time to party. హలో హలో అని పిలవాలా నేను పేరటి పిల్లో పిల్లో నన్ను లాగొద్దంట దారం పట్టి. It's time to party now. 2, 3, 4 It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం గోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మన గంట నొప్పుల టాటా బిల్ల. ఊరి దేవుడు దేవుడు పిల్లగాడి It's time to party. It's time to party. You are awesome, yo. You rock. సూపర్ శ్రీరామ్ చంద్ర. నేను అప్పుడే అనుకున్నా ఇందాక సగమే మిమ్మల్ని డాన్స్ చేయించాడు, మిగతా సగం మందిని కూడా ఈసారి ఈ పాటతో డాన్స్ చేపిస్తాడు నాకు తెలుసు, అందుకే ప్యాంట్ సగం అయితే నువ్వు లోకజ్ఞానివి ప్రదీప్, అన్ని సగం తెలుసు. వేస్తాను మొత్తం డాన్స్ వేయించిన. వేయించలే. అండ్ లేడీస్ ఎవరో డాన్స్ చేశారు ఎక్కడ? అక్కడ ఎవరు? వెరీ గుడ్, సూపర్ అమ్మా. Blue and white. లేచి నుంచోండి మీరు. బ్లూ అండ్ వైట్, డార్క్ బ్లూ, వెరీ గుడ్, సూపర్. అండ్ అలాగే ఒక ఆంటీ కూడా డాన్స్ చేశారు ఎక్కడో. ఇప్పుడు కాంబినేషన్ అంటే దానికి మంచి రిలేషన్ ఉండాలి. ఆ For రిలేషన్ example- రావాలంటే ఇప్పటిది కాదు ఎప్పటిదో అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైక్ కి ఉన్న బంధం, ఎప్పటిదో ఆ బంధం, ఆ, మనకి వాళ్ళకి ఉన్న బంధం ఆ. ఎప్పటిదో. కోహోస్టుల్ గా నీకు నాకు ఉన్న బంధం అసలు ఇప్పటిది కాదు అబ్బో. అబ్బో అన్ని కాదు ఎన్నెన్నో జన్మల బంధం, ఆ కాలభైరవ మిత్రమిందాదేవి అంత దూరం. అంతకు మించి సో అంతకు మించి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మేము మాట్లాడుతుంది ఎవరికైనా ఒక కాంబినేషన్ కుదిరిందంటే అది ఇప్పటిది కాదు, ఎన్నెన్నో జన్మల బంధం అంటారు. ఎవర్ గ్రీన్ సాంగ్ ఎన్నెన్నో జన్మల బంధం పాడడానికి మన ముందుకు రాబోతున్నారు హేమచంద్ర హేమచంద్ర along with కల్పన గారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. ఆహాహా, నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఆ, ఆ, ఆ. కోటి జన్మలకైనా కోరేదొకటే
దూరమై ఎప్పుడు నేనుండాలి నీ ఉన్న వేళ ఆ స్వర్గవేళ ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని 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 ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను ఇప్పుడు రాబోతున్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి ఎవరు వద్దనుకున్నా చేతులు కట్టేసుకొని కొట్టొద్దు అని కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు కుర్చీలు లేపి మరి, బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ అద్భుతమైన యాక్ట్ పెర్ఫామ్ చేయడానికి మన ఖమ్మం వచ్చారు. వాళ్ళు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ వేదిక మీదకి వస్తున్నారు. యాంటో అండ్ ఆనంద్ అగ్ని టీమ్ ఫ్రమ్ బెంగళూరు. జై Let's హింద్, welcome వెల్కమ్ them. మామా నువ్వు గింత గమనగి మన పెద్దనగి తరం సకరగి కరచి పడిపోకే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే సినిమా సుమిత్త మామా నీకు సినిమా సుమిత్త మామా సీను సీనుకి నీతో సిడి కొట్టిత మామా గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఓ మామ దీని చూడకుంటే ముద్దు తిన్న పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూర్తి సుద్ద నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిని సినికి నీతో సిని కొట్టిత మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిని సినికి నీతో సిని కొట్టిత మామ అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది పిచ్చి పాట వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊప్ వస్తుంది రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్పు టాపులేసి పోదే పోదే పప్పు రారో రారో నా శివకాశి అన్ని రాజేసి సిగ్గు పేరు చేస్తే టాపులేసి పోతే పోతే పొప్పు టాపులేసి పోతే పోతే పొప్పు చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చెట్ట ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే మచ్చి కొడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి కొడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి కొడ సూపర్ మచ్చి
సో ఈటీవీ at 20 come on. సో పాటలు ఆటలు ఒక ఎత్తు, ఓకే ఇదంతా బాగుంది, కానీ మీకు ఇంకొంచెం డబుల్ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే ఓ స్పెషల్ గెస్ట్ ని ఇక్కడ తీసుకొస్తా అని చెప్పాను కదా. ఎస్ సర్ప్రైజ్ మీరు ready ఆ? ఇష్టం లేదు, మీకు ఇష్టం కదా? నాకు బీభత్సంగా ఇష్టం. నాకు కూడా విపరీతంగా ఇష్టం. అంతే కానీ ఎక్కువగా ఊరిస్తే కోపం కూడా, ఆ కోపం వీళ్ళు కూడా రాకుండా. రాదు మీరు రెడీయా? వినపట్ల Are you ready? ఓకే కౌంట్ డౌన్ చేద్దాం. 5 4 3 2 1. Open Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. 너는 선호해, 낮에는 너만큼 따사로운 그런 선호해, 커피 식기도 전에 원샷 때리는 선호해, 밤이 오면 심장이 터져버리는 선호해, 그런 선호해. 아름다워 사랑스러워 그래 너 hey, 그래 바로 너 hey. 아름다워 사랑스러워 그래 너 hey, 그래 바로 너 hey. 지금부터 몇 년까지 가볼까. ఏమ్రా బాగున్నారా? యబ్బా 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 ఏమబ్బా ఇది? జనమా కాదు, ఖమ్మంలో సముద్రం ఎప్పుడొచ్చా? సముద్రం ఖమ్మం ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈటీవీ వారి ఈటీవీ at 20 ఈ కార్యక్రమానికి అశేష జన సందోహం ముందు నన్ను నిలబెట్టినందుకు ఈటీవీ వారికి, కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ 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 మరొక్కసారి వందనం, అభివందనం. సార్ గురుగారు ఓకే వాళ్ళకి వందనం చెప్పేశారు, బాగుంది. వాళ్ళకి కావాల్సింది ఇంకోటి ఉంది, ఏదైనా మంచి డైలాగు. యా డైలాగు? పులి. మీవి ఏమని చెప్పము, ఎన్నని చెప్పము. అది చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. అదే అందుకే అంటున్నావు, ఎన్నన్నా చెప్పొచ్చు మీరు. వీళ్ళు ఇంకొకటి కూడా కోరుకుంటారమ్మాయి, నా డైలాగు నీ నోట వస్తే ఎట్లా ఉంటుందో అని కూడా ఆలోచిస్తుంటారు. అయ్యో బాబోయ్. వెయ్ ఒకటి. మీరన్నదే ఏమిరా గబ్బు నాయాలా. అసలు మీరు చెప్తేనే బాగుంటుంది. బట్ ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ ప్యాంట్ వేసుకోవాలి. యాంద్రయ్యా యాన్ చేస్తున్నా, పాలు వెతుకుతున్నా దున్నపోతుకి. దున్నపోత నిన్ను గన పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లి వెతికితే పాలే పాలు, పాలే పాలు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. కమ్ ఆన్. పెదనాయనా, నాయక్ సినిమాలో డైలాగ్స్ అడుగుతున్నారు. ఏం పేరు నీ పేరా? జిలేబీ. జిలేబీ? అదేం పేరురా? అంటే
మా అయ్యకు స్వీట్ షాప్ ఉండేది, అందులో జిలేబీ చాలా ఫేమస్, అందుకే ఆ పేరు పెట్టారు. సరే నీ పేరేంటి? చెర్రీ. చెర్రీయా? దీనికి కూడా ఏమన్నా కథ ఉందా? జస్ట్ చెర్రీ. అదే కాదురా, నువ్వు ఒక ఫ్రూట్ పేరు, వాడు ఒక స్వీట్ పేరు పెట్టుకొని మా వాడిని ఊరికే సతాయిద్దామని చూస్తా ఉన్నారా? ఒక రాయలసీమ డైలాగ్ వినిపిస్తాను. నాయనా పోతాండారే అన్నాడు. పోతారా? యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినారా వాళ్ళు? సమరసింహాన్ని ఢిల్లీలో కాదురా, సీమ సందుల్లోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. ఆఫ్ కోర్స్ నేను ప్రదీప్ కూడా బోల్డెన్ సార్లు మీ డైలాగ్ ఇలా వాడుకుంటాం, నీ ప్రతాపము మా ప్రతాపము అని. చూసుకుందాం రా అని. బట్ వండర్ఫుల్ సార్, సూపర్. మీరు ఇలా డైలాగులతో వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు అని మాకు బాగా తెలుసు. అండ్ మీరు కొద్ది డైలాగులు చెప్తేనే వీళ్ళు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, ఎనర్జీ వచ్చిందంటే ఇంకోటి కూడా ఉంది అక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టారంటే ఇవి నువ్వు తప్పుకుంటే మళ్ళీ మేము మిగతా పాటలు వింటామని. కానీ జయప్రకాష్ గారు, హౌ వర్సటైల్ యాక్టర్ మీరు. కామెడీ కానివ్వండి, విలనిజం కానివ్వండి, సీరియస్ కానివ్వండి, అసలు మీరు మీకు మీరే సాటి జస్టిఫికేషన్ రేంజ్ లో ఉంటుంది. థ్యాంక్ యూ. జేపీ గారు యాక్చువల్లీ ఇందాక నుంచి చెప్తున్నారు మంచి మంచి పాటలు ఉన్నాయి అండ్ అందరూ పాడబోతున్నారని. జేపీ గారు కూడా ఒక లైన్ పాడితే సరే. చిన్నప్పుడు ఒక పాట గుర్తుంది, గుండెలు బండలుగా చేసుకుని జాగ్రత్తగా కూర్చొని వినండి. ఇదే చివరి ఐటం కాదు, తర్వాత చాలా మంది గాయని వాళ్ళు గాయకులు వచ్చి పాడతారు. అరే గేట్ లేసేండి రా. రెడీ సార్. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, जो जुग गया समा भी इश्क मेरा रंग लाया, ओ प्रिया థ్యాంక్ యూ. ఎంత బాగా పాడారు. సూపర్, వెరీ నైస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మీరు ఇక్కడ ఉండగానే ఈ మీ సమక్షంలోనే ఈ రోజు మా ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి ముఖ్య కారకులు చాలా మంది ఉన్నారు. మీ చేతుల మీదుగానే వారికి కొన్ని జ్ఞాపికలు అందజేద్దామని. రైట్ సార్, తప్పకుండా. సో మీ అనుమతితో మీతో పాటు ఈ వేదిక మీదకి మరో ముగ్గురు ముఖ్య అతిథులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామానండి. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, ఖమ్మం, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్. అలాంగ్ విత్ శ్రీమతి గడిపల్లి కవిత గారు, జెడ్పీ చైర్పర్సన్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే, సాండ్రా వెంకట వీరయ్య గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే, వీరందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే మా వర్సటైల్ సింగర్ సునీత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంటికి ఈటీవీని చేర్చిన ఘనత డెఫినెట్లీ మన ఎంఎస్ఎల్ కేబుల్ ఆపరేటర్స్ దే. ముందుగా మారుతి కమ్యూనికేషన్స్ ఖమ్మం ప్రొపరేటర్ శ్రీ పి వెంకట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. తర్వాత హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ ఖమ్మం ప్రతినిధి శ్రీ వి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. తర్వాత సిఎన్సి కేబుల్ నెట్వర్క్ కొత్తగూడెం ప్రతినిధి శ్రీ భవానీ శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాలి సార్.
తర్వాత శ్రీ సాయి స్టార్ టీవీ సర్వీసెస్ భద్రాచలం ప్రొపరేటర్ శ్రీ కోడూరి సత్యనారాయణ గారు. తర్వాత భగవాన్ కేబుల్ నెట్వర్క్ సారపాక ప్రొపరేటర్ శ్రీ యుగంధర్ రెడ్డి గారు. సింగరేణి హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సత్తుపల్లి మరియు మదిర ప్రతినిధి శ్రీ వై రాఘవేంద్రరావు గారు. తర్వాత పాపులర్ ఛానల్ నెట్వర్క్ ఎల్లందు ప్రొపరేటర్ శ్రీమతి పి కోటేశ్వరి గారు. అండ్ అలాగే ఇవాళ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ అందరినీ కూడా సత్కరించుకోవడం మా ఆనవాయితీ. సో అందులో ముందుగా శ్రీ సిటీ ఖమ్మం అధినేత శ్రీ గరికిపాటి వెంకట్రావు గారు అండ్ సిఇఓ శ్రీ గరికిపాటి విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ శ్రీ చోడవరపు వెంకటరమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రియా జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రయారిటీ డీలర్ బాలాజీ స్టోర్స్ రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీరామ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ చుండూరి రాంబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి సుధాకర్ గారు అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ జిఆర్సి నాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్య సీడ్స్ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ పి పాపారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హార్వెస్ట్ విద్యా సంస్థలు ఖమ్మం ప్రిన్సిపల్ శ్రీ రామసాయం పార్వతీరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఖమ్మం అధినేత శ్రీ బొమ్మ రాజేశ్వరరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ శ్రీ డి మల్లికార్జున్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. SBIT ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చింతనిప్పు లాలయ్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్రియదర్శిని విద్యా సంస్థల మేధా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత శ్రీ కాటేపల్లి నవీన్ బాబు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పెళ్లిపందిరి .net చీఫ్ మేనేజర్ శ్రీ రాపర్తి నాగరాజ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. NRI అగ్రిటెక్ రీజనల్ మేనేజర్ సేల్స్ శ్రీ ఏ సురేష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. విజ్ఞాన్ స్నాక్ గ్రేడెడ్ యూనివర్సిటీ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్ సురేష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ రోజు ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ ఖమ్మం శ్రీ జి రాజేందర్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. Thank you so much, the beautiful ladies and gentlemen. So next, JSR Group Sun City Vice President శ్రీమతి కె పుష్పారెడ్డి గారు అండ్ డైరెక్టర్ శ్రీ పి సురేందర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఫాల్కన్ సబ్మర్సిబుల్ పంప్స్ అధికృత డీలర్ శ్రీ బి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.